మొత్తానికి భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్న రాష్ట్ర ఎన్నికలు ఏమైనా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు అని చెప్పవచ్చు. ఇటు వైఎస్ఆర్సీపీ అలాగే మహాకూటమి మధ్య ఒక కురుక్షేత్ర యుద్ధం లాంటి ఒక యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ యుద్ధంలో మహాకూటమి విజయం సాధించబోతుంది. ఇప్పటికే దాదాపు 150 సీట్లు ఆధిక్యంలో ఉంది మహాకూటమి. వైఎస్ఆర్సీపీ 14 సీట్లలో ఆధిక్యం ఉంది. ఇక జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోటల్ గా చాలా డిఫరెన్స్ తో వాళ్ళు లీడ్ లో వెళ్తున్నారు. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. హాయ్ సార్, బాగున్నారా? నమస్తే మధు. చూస్తున్నారు సార్, మీరు పాలిటిక్స్ ఏపీ పాలిటిక్స్ ని చాలా గమనిస్తుంటారు. మహాకూటమి విజయం సాధించబోతుంది, మీరు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? వైఎస్ఆర్సీపీ ఇట్లా ఓడిపోతుందని అసలు ఎవరు ఊహించి ఉండరు ఇప్పటి వరకు. రైట్. సో అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఏదైనా మంచికే అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అయితే వస్తున్నాయి. బట్ ఎవరు కూడా ఊహించరు ఇది అసలు ఇంత దారుణంగా. మరి ఇది ఏం జరిగింది అన్నది ఇప్పటికీ నేను షాక్ లో ఉన్నా. ఎందుకంటే అన్ని పథకాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తీర్పును చూసి ఆయన మరి ఏ విధంగా విమర్శించుకుంటాడో ఆయనను. బట్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందన్న దాని మీద చాలా డిబేట్లు పెట్టుకొని అవి చేసుకుంటే గానీ అర్థం కాదు. సో ఇక్కడ వచ్చేసి మనకి అంటే మనం ఎక్కువగా మాట్లాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవచ్చు. ఆయన పాత్ర చాలా అంటే చాలా ఉంది ఇప్పుడు. సో ఏది ఏమైనా కూడా ఫుల్ టైం పొలిటికల్ లోకి ఎంట్రీకి పవన్ కళ్యాణ్ కి దొరికింది ఈ ఎన్నికలతోటి అని చెప్పకనే చెప్పొచ్చు. ప్రజలు కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ రూపంలో. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన పరిపాలన ఆల్రెడీ అందరు చూసినారు. ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు అది జరుగుతూనే ఉంది. సో ఫైనల్ గా అందరూ అంటే క్రెడిట్ ఎవరికి ఇస్తారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గా వాళ్ళిద్దరి కంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నరేంద్ర మోడీ కాదు, నారా చంద్రబాబు గారి కుమారుడు. ఆయన పాత్ర, ఆయన పాదయాత్ర అన్ని కలిసి ముగ్గురు కష్టపడ్డారు. సార్ ఇంకొకటి, 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఈ 4 సంవత్సరాలు బాగా విమర్శించారు. ఒక చోట కూడా మనం గెలవలేవు, 2 చోట్ల ఓడిపోయామని. కానీ అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు 21 స్థానాల్లో అభ్యర్థులను నిల్చోబెట్టి 21 స్థానాల్లో గెలిపిస్తున్నాను ఒక ప్రశంసలు అందుకుంటున్నాడు. సో ఒక మనిషిని ఎప్పుడైనా కానీ తక్కువ చేసి చూడొద్దు, ఎప్పుడు ఏమైంది అనేది ఎవరు తెలియని యొక్క అంటే ఇక్కడ రెండు రకాలుగా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని ఎవరున్నా కూడా అక్కడ ఒక గవర్నమెంట్ మీద ఒక ఆపోజిట్ గా ఒక ఎనర్జీ నడుస్తుంది అంటే ఒక మార్పు కావాలని కోరుకున్నప్పుడు అక్కడ ఎవరున్నా కూడా గెలుస్తారు. సో అది ఇక్కడ పండ యాక్చువల్లీ. అంటే ఆ ప్రచారం గాని ఏది ఏమైనా కానీ అంటే ఆపోజిట్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కొన్ని పాయింట్ల మీద ఫోకస్ చేసి మన డబ్బే మనకి ఇస్తున్నాడు మనల్ని అంటే కొన్నిటిని బాగా జనాల్లోకి తీసుకొని పోయి ఆ అనలైజేషన్ బాగా కరెక్ట్ గా వర్కౌట్ అయింది. యాక్చువల్లీ మెయిన్ ఎక్కడ వర్కౌట్ అయిందంటే మందు దగ్గర ఒకటే వర్కౌట్ అయింది. ఓన్ బ్రాండ్ పెట్టుకున్నాడు అని చెప్పేసి అక్కడ ఒక పర్ఫెక్షన్ చాలా పర్ఫెక్షన్ లో అయింది. అయినా కూడా ఇంత దారుణంగా ఓడిపోతుందని ఎవరు కూడా కలలో కూడా అస్సలు ఊహించరు. అంటే కేవలం ఉచిత పథకాలే నన్ను గెలిపిస్తాయని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి లోపల వచ్చింది, అందుకే ఓడిపోయాడు అనేది చాలా మంది అవన్నీ కాదు. ఉచిత డెవలప్మెంట్ గానీ ఉద్యోగాలు ఏమి ఇవ్వకుండా జస్ట్ ఉచిత పథకాలే గెలిపిస్తాయని అనుకున్నారని. ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడానికి ఎక్కడ సోర్స్ లేదులేండి. ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన అంటే 5 ఏళ్ల పాలన కాదు, 3 years పాలన. అది 2 years కరోనాకి అయిపోయింది. ఇంకోటి ఏంటంటే అంటే గనక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా అదేదో వచ్చేసి ప్రజలందరికీ అట్లా చేసేస్తాడు అంటే కాదు. అది చాలా కష్టతరమైనటువంటిది. ఎందుకంటే రాజధానిని నిర్మించి మరో హైదరాబాద్ లో తీసుకొని రావాలంటే ఆయన కంటిన్యూస్ గా ఒక 20 సంవత్సరాలు సీఎం గా ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ళు కంటిన్యూస్ గా సీఎం గా ఉంటే అప్పుడు మనకి హైదరాబాద్ లో ఒక 25 to 30% నిర్మించగలుగుతారు. కానీ మరి ఈ మధ్యలోనే ఆ పొలిటికల్ లోనే ఏదైనా జరగవచ్చు. బట్ ఏదేమైనా మన ముందు మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకి సీఎం అవ్వబోతున్నారు. అది 9న, అది కూడా అమరావతిలో. మళ్ళా అమరావతి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అన్నది స్టార్ట్ అవుతుంది. అది రియల్ ఎస్టేట్ కి అయితే కనుక చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అని అనుకుంటున్నాం.